హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా నేను వీడియో చేసి, నెల రోజుల పైన అయిపోయింది. ఈరోజు నేను ఒక వీడియో చేస్తాను. అదేంటి అంటే శ్రీరామచంద్రుడి గురించి అండి. శ్రీరామచంద్రుడి గురించి అందరికీ తెలిసి ఉండొచ్చు. ఆయన ఏకపత్ని వ్రతుడు, అంతేకాదు ఒకటే మాట ఒకటే బాణం. ఏకపత్ని వ్రతుడని అందరికీ తెలుసున్నప్పటికీ నేను ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన పరిపాలన గురించి అంటే పరిపాలన కన్నా వ్యక్తిత్వం ముందు మనం చెప్పుకుందామండి. పరిపాలన గురించి తర్వాత నేను మళ్ళీ తెలియజేస్తాను. ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడో, ఆయన నడవడిక ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా ఇప్పుడు యువత నేర్చుకోవాల్సినది ఎంతైనా ఉందండి. అందుకని నేను కొంచెం రామచంద్రుల వారి గురించి ఈరోజు నేను తెలియజేస్తాను. అందరికీ తెలుసున్నప్పటికీ ప్రతిరోజు కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే అది గుర్తుకొచ్చి మన పిల్లలు కూడా అదే బాటలో నడుస్తాము. అప్పుడు చెడు అన్నది ఎక్కడ మనం వినలేము, చూడలేము, చేయలేము కూడా. అంటే చెడు అన్న బాటలో అన్నది మనం వెళ్ళం ఎట్టి పరిస్థితిలో కూడా. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు అండి. రఘుకుల శిరోమణి యొక్క శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు, ధర్మాన్ని రక్షించేవాడు, లోక మర్యాదను పాటించేవాడు. ఇటువంటి వాటిలో ఆయనే సాటండి. నేటి వరకు అటువంటి మహాత్ముడు, మహాపురుషోత్తముడు జన్మించలేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదండి. సంపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే, పరమాత్మయే శ్రీరామచంద్రుడు అండి. ఆ స్వామి ధర్మాన్ని స్థాపించట్లోనూ, లోకాన్ని ఉద్ధరించట్లోనూ అవతరించినటువంటి మహాపురుషుడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడేనండి. సదాచార సంపన్నుడు, ఆదర్శ పురుషుడు, లోకానికి తను తాను రుజువు చేసుకున్నాడండి. అటువంటి ఈ విధమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి లోకాన్ని తెలియజేసుకున్నాడు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు, ఆయనే విష్ణువు, అందరికీ తెలిసింది. అయినప్పటికీ ఒక మానవ అవతారం ఎత్తి భూమి మీద మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండడం కోసం ఆయన మానవ అవతారం ఎత్తడం జరిగింది. రామాయణం జరిగింది. ఆయన లీలలు అయితే మహా అద్భుతాలండి. లీలాస్వరూపుడు. ఆయన చరిత్ర లోకానికే మార్గదర్శకం అని చెప్పచ్చండి. ఆయన చరిత్రను చదివినా, విన్నా, స్మరించినా ఎటువంటి పవిత్ర భావాలు మనకు హృదయంలో ఉప్పొంగుతాయంటే అవి చెప్పనలవి కాదనమాట. చాలా మనోహరాలు. మానవుని ముగ్ధులను చేసేటువంటి ఆ మహాత్ముని యొక్క ప్రతి చర్య కూడా లోకానికి అనుసరణీయమే అనమాట. అంతే ఆచరించదగిందే అనమాట. శ్రీరాముడు సద్గుణ సంపన్నవంతుడు, సత్యవంతుడు, సౌహార్ద శోభితుడు, దయామయుడు, చక్కని ఓర్పు గలవాడు, మృదువైన స్వభావం గలవాడు, ధైర్యశాలి, గొప్ప వీరుడు, సముద్రము వలె గంభీరుడు, అద్భుతమైన అస్త్రశస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వాడు, అధర్మాన్ని ఎదిరించట్లో తిరుగులేనివాడు, భయాన్ని ఎరగనివాడు, వినయశీలుడు, శాంతస్వరూపం గలవాడు, సహనము, నిగ్రహము కలిగినటువంటి వాడు, ఎట్టి కోరికలు లేనటువంటి వాడు, నీతిజ్ఞుడు, తేజస్శాలి, ప్రేమమూర్తి, త్యాగశాలి, మర్యాదాన్ని, ధర్మాన్ని రక్షించేవాడు, ఏకపత్ని వ్రతుడు, ప్రజల్ని రంజింపజేయవాడు, బ్రాహ్మణుల యందు, తల్లిదండ్రుల యందు, గురువుల యందు భక్తి కలిగినటువంటి వాడు, సోదరుల యందు ప్రేమానురాగాలు కలిగినటువంటి వాడు, స్నేహశైలి, శరణాగత వత్సలుడు, సరళ స్వభావుడు అండి. సరళ స్వభావం అంటే మృదువైన స్వభావం. వ్యవహార దక్షత కలిగినటువంటి వాడు, ఆజ్ఞాపాలన యందు సాటిలేనివాడు, సాధువుల్ని కూడా రక్షించేటువంటి వాడు, దుష్టుల్ని అంటే చెడ్డవాళ్ళని శిక్షించేవాడు, వైరవ స్వభావం లేనివాడు. అంటే ఎవరితోటి కూడా శ్రీరామచంద్రుడికి ఎవరు కూడా శత్రువులు లేరండి. మొదటి శత్రువు ఎవరైనా ఉన్నాడు అంటే ఆ శత్రువు రావణాసురుడే అయి ఉండాలి, అంతే కదా. వాళ్ళకి కూడా శత్రువు కాదండి. వాళ్ళని చెట్టుచాటు నుండి చంపాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మహాబలశాలి, ఎదుర్కొండా ఎవరు కూడా వాళ్ళని చంపలేరు. అది వాళ్ళకున్న వరం. అందుకని చెట్టుచాటు నుండి చంపాడు అనమాట. అదే మరుచెడు జన్మలో కృష్ణావతారంలో అదే వాళ్ళు బోయివాడయ్యి అదే చెట్టు పొదల్లోంచి లేడి అనుకుని కాలు ఊపుతుంటే ఆ బటుకన వేలు చూసి లేడు అనుకుని బాణం వదులుతాడు. ఆ బటుకన వేల బాణంతో ప్రాణాన్ని వదులుతాడు. ఆయన ప్రాణం వదలడం ఏంటి చెప్పండి? శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆయన సాక్షాత్తు భగవంతుడు. అందుకని అసలైన భగవంతుడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే. ఆయన భాగవతం చదివితేనే మనకు తెలుస్తుంది. అందుకని ఇదంతా అలా జరగాలని ఆయన ముందు జన్మలో వాళ్ళని చంపినప్పుడు మరుసటి జన్మలో అదే వాళ్ళ చేతిలో బోయివాడై పుట్టి తను చనిపోవడానికి
కారకుడయ్యాడనమాట. అది శ్రీరామచంద్రుడు లోకప్రియుడండి. లోభగుణం లేనివాడు, సర్వజ్ఞుడు, ధర్మస్వరూపుడు, ధర్మనిరతుడు, పరమ పవిత్రుడు. ఇట్టి ఉదాత్త గుణాలన్నీ కూడా శ్రీరామచంద్రుడిని సంపూర్ణత్వాన్ని సంతరించుకుని మనందరికీ కూడా ఆదర్శప్రాయుడయ్యాడండి. మర్యాద పురుషోత్తముడయ్యాడు. ఇన్ని మహోన్నతమైన గుణాలు కలిగిన వ్యక్తి లోకంలో ఎవరుంటారు చెప్పండి? ఎవ్వరూ లేరు. వాల్మీకి రచించిన రామాయణంలో బాలకాండంలో అయోధ్యాకాండనందు కూడా మహాత్ముడు రాముని గుణాలు చాలా చాలా మనోహరంగా వర్ణించబడ్డాయండి. రామాయణం ప్రతి వ్యక్తి చదవవలసిన మహాకావ్యం ఏది అంటే రామాయణం అని చెప్తానండి. నేనే కాదు, అది శాస్త్రంలో ఉన్న మాట. అది నేనెవరండి చెప్పడానికి? నేను చదువును, నాకు తెలుసు. కాకపోతే అందరూ కూడా చదివి ఆ మహాకావ్యాన్ని కొంచెమైనా చదివి తెలుసుకుని మీ పిల్లలకు కూడా తెలియచేయండి. ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో చిన్నపిల్లలప్పటి దగ్గర నుండే మీరు దయ ఉంచి అందరూ కూడా చిన్నపిల్లలు 5 ఏళ్ల వయసు ఉన్నప్పటి దగ్గర నుండి కూడా రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని పిల్లలకి చదివి రోజు చిన్న చిన్న కథల కింద చేసైనా మీరు వినిపించండి. ఎందుకని అంటే మన ధర్మం అది. ప్రతి పిల్లలకి అవి చదివి వినిపించినట్లయినా ఏ పిల్లలు కూడా జీవితంలో పాడవరు, సన్మార్గంలోనే నడుస్తారు. చిన్నతనం నుండే నేర్పాలి. మొక్కై వంగని మానే వంగదండి. మొక్కప్పుడే వంచాలి ఏదైనా సరే. అది మానైపోయాక ఉంచుతూ ఉంటే అది వంగదు కదా. చిన్నపిల్లలప్పుడే మీరు ఇలాంటివన్నీ కూడా రాముని సద్గుణాలు అవి తెలియజేస్తే పిల్లల్లో కూడా చిన్నప్పటి దగ్గరని మనసులో నాటుకుపోతాయన్నమాట. మనము అలాగే పెరగాలి, మనము అలాగే చెయ్యాలి అని. తల్లిదండ్రులని, బంధువుల్ని, ఆడపిల్లల్ని, ఆడబిడ్డల్ని, సేవకుల్ని, యజమాని వీరందరి మధ్య గల సంబంధాలన్నీ కూడా ఆదర్శప్రాయంగా ఇతిహాసాల్లో కూడా శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఉండేవాడు వీళ్ళందరి పట్ల అన్నది కూడా మనకి రామాయణంలో వర్ణించబడుతుంది. మనకి తెలుసు అందరికీ కూడా. అయితేనండి రాముడికి కౌసల్య, కైకేయి, సుమిత్ర కదా, 3 తల్లులు. సొంత కడుపును పుట్టిన కన్న తల్లి ఎవరు అంటే కౌసల్యాదేవి. అయినప్పటికీ కైకేయికి రాముడు అంటే చాలా ప్రియం అండి. ఆమె వ్యవహరించిన తీరు కఠోరమైనది అని చెప్పి మనం అనుకుంటాం, ఏమంటే అడవులకు వెళ్ళాలని. కానీ పాపం అది ఆమెకు పుట్టిన బుద్ధి కాదండి. ఆ రోజు రాత్రి వరకు కూడా ఆవిడ కూడా అందరితో పాటు నా శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం అని చెప్పి చాలా ఆనందంగానే ఆవిడ కూడా వ్యవహరించిందండి. కాకపోతే అప్పటికప్పుడు రాత్రి సమయం అయిన తర్వాత ఆమెలో ఇటువంటి భావం రావడానికి కారణం ఏంటంటే రాముడు కాదు పట్టాభిషేకం చేయవలసింది భరతుడికని ఆమె కోరిక కలగడానికి కారణం ఏంటి అంటే మందరండి. ఆ మందర ఎవరు అంటే కైకేయి చెలికత్త. కైకేయి చెలికత్త మందర చెప్పిన మాటలకి ముందు వినలేదు. కైకేయి కూడా ముందు వినలేదు, కానీ అలా వినేటట్టుగా చేసింది. ఎటువంటి వాళ్ళైనా చెప్పుడు మాటలు వింటారు అనడానికి ఉదాహరణ ఇదేనండి. మందరికి కూడా మనసులో ప్రవేశపెట్టింది ఎవరు అంటే దేవతలందరూ కలిసి రామాయణం జరగాలి. కైకేయి ఒకవేళ ఇంత బాగా చూసి రాముడు పట్టాభిషేకం అయిపోతే ఇంక రామాయణం ఏముంది, రాముడు అడవులకు వెళ్ళాలి, సీతామాతని రావణబ్రహ్మ అపహరించాలి, అప్పుడే కదా రామాయణం ఉంటుంది. రావణాసురుడు చచ్చిపోవాలి, మళ్ళీ సీతాదేవిని తెచ్చుకోవాలి, లవకుశలు పుట్టాలి, మళ్ళీ సీతమ్మ తల్లిని అడవులకి పంపాలి, లవకుశలు పుట్టాలి, ఈ రామాయణం అంతా జరగాలి అని చెప్పి దేవతలు మందర మనసులో సరస్వతీదేవిని నియమించారు. నువ్వు వెళ్ళి మందర మనసులో దూరు నాలిక మీద ప్రవేశించు, మందర నోటి ద్వారా కైకేయికి చేరవయ్యు అని చెప్పి దేవతలందరూ పూనుకుని సరస్వతీమాతని మందర మనసులో దూరేటట్టుగా చేశారు. ఆ సరస్వతీమాత మందర నాలిక మీద వెళ్ళి కూర్చుని ఇక్కడ కైకేయి మనసులో ఈ చెడు భావన కలిగేటట్టుగా రాముడికి కాదు పట్టాభిషేకం భరతుడికి జరగాలి అని దశరథుడిని కోరడం, దశరథుడు ఆ కోరిక మేరకు అది తెలుసుకున్న రాముడు అడవులు పాలవడం ఇవన్నీ జరిగిందండి. కానీ నేను ఇక్కడ మీకు తెలియజేసేది ఏంటి అంటే కైకేయిట మందర అలా చెప్పినప్పుడు కైకేయి ఒక అంతటికి ఏం వినలేదంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, రాముడు ధర్మస్వరూపుడు, సద్గుణవంతుడు, జితేంద్రుడు, చేసిన మేలు మరిచిపోడు, సత్యసంధుడు, పరమ పవిత్రుడు, అది కాకుండా దశరథ మహారాజుకు జ్యేష్ఠపుత్రుడు, అన్ని విధాల యవరాజ్యానికి పట్టాభిషేకానికి అర్హుడు, దీర్ఘాయుష్మంతుడైన రామచంద్రుడు గురించి నువ్వు చెప్పడం ఏంటి, అన్నిటికీ అర్హుడైనటువంటి శ్రీరామచంద్రుడే కదా అర్హుడు ఎట్టి పరిస్థితులు అన్నా సరే. మందర
ఆమె మనసుని కలిచివేసి, ఇప్పుడు రాముడు రాజ్యాభిషేకం జరిగిపోతే ఇంక నీ కొడుకు మిగిలేదేంటి, చిన్నవాడిగాను అక్కడ సేవలు చేసుకుని కాళ్ళ దగ్గర పడి ఉండడమే కదా అని చెప్పి మనసులో దూరి ఈ విధంగా చేసిందండి. ఇదన్నమాట. అందుకని రామాయణం అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో కొనుక్కుని పిల్లలకి చదివి వినిపించండి. నేను మీకు నా వంతుగా రాముడి గురించి మిగతా ఎపిసోడ్లో కూడా మళ్ళీ తెలియజేస్తానండి. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.